అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డి జానకి గారు రచించిన పరిశుద్ధుడు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2012 చందమామలో ప్రచురింపబడింది. మామయ్య, ఈ ఉత్తరం చూడండి అంటూ శేఖర్ ఒక కవర్ని రామచంద్కి ఇచ్చాడు. భారతీయ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి రమ్మనమని కబురు చేశారు. మీరు కనుక నాకు సహాయం చేసినట్లయితే ఈ ఉద్యోగం తప్పక చేజిక్కించుకుంటాను. పాఠశాల నిర్వాహకుడితో, ప్రధానోపాధ్యాయుడితో మీకు పరిచయం ఉంది కదా, నా గురించి ఒక మంచి మాట వారితో చెప్పండి చాలు. శేఖర్, మంచి మాట చెప్పినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఆ మాటతో పాటు చాలా పెద్దదాన్నే వారి ముందు పెట్టాలి. మరి నీ వద్ద అది ఉందా అన్నాడు మామయ్య. అర్థమైంది మామయ్య, ఎంత మొత్తం కావాలన్నా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు శేఖర్. నువ్వు చురుగ్గానే ఉన్నావు శేఖర్, నవ్వాడు మామయ్య. ఆ మరుసటి దినమే రామచంద్ పాఠశాల నిర్వాహకుడిని, ప్రధానోపాధ్యాయుడిని కలిసి శేఖర్ గురించి చెప్పాడు. తర్వాత శేఖర్తో తెర వెనుక తాను చేయగలిగిన పని పూర్తి చేశానని, ఉద్యోగం రావడం ఇక నీకు నిమిషాల మీద పనేనని తెలిపాడు. శేఖర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. హాజరైన అభ్యర్థులందరితో శేఖర్ పిచ్చాపాటీగా మాట్లాడుతూ వారంతా పలుకుబడి గల వారి మద్దతుతో వచ్చారని, ఉద్యోగం కోసం పాఠశాల యాజమాన్యం చేతులు తడపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్నాడు. ఒక ఉద్యోగం కోసం ఇంత పోటీ ఉంటుందని ఊహించని శేఖర్ వెంటనే మామయ్య రామచంద్ను సెల్ ద్వారా సంప్రదించి తాను ఉద్యోగం కోసం ₹1,00,000 వరకు కూడా ఇవ్వగలనని, ఈ విషయాన్ని ఎంపికదారులకు తెలిపి తనకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకోవలసిందని కోరాడు. రామచంద్ కూడా ఎంపిక కమిటీకి ఈ విషయం తెలియచేశాడు. అయితే ఎంపిక కమిటీ పెద్దవారి నుండి ఏ సిఫార్సు తెచ్చినట్లు కనపడని అరవింద్ అనే మామూలు వ్యక్తిని ఆ ఉద్యోగానికి ఎంపిక చేసింది. శేఖర్ కుప్పకూలిపోయాడు. ఏం మనుషులో, వాళ్లకు ₹1,00,000 వరకు ఇస్తానని చెప్పినా పట్టించుకోలేదు. వెంటనే రామచంద్ను సంప్రదించాడు. రామచంద్ కూడా ఆగ్రహించాడు. వాళ్ళిద్దరూ ప్రధానోపాధ్యాయుడితో వాదులాటకు దిగారు. ప్రధానోపాధ్యాయుడు స్పష్టంగా చెప్పేశాడు, రామచంద్ గారు, ఇది పాఠశాలే గాని సంత కాదు. సంతలో మీకు నచ్చిన ధర పెట్టి సరుకులు కొనగలరు. అపవిత్రమైన పని చేయటానికి మీరు ఒక పవిత్రమైన చోటుకు వచ్చారు. ఉపాధ్యాయుడు కొలువుకు వెలకట్టి మరీ కొనడానికి మా వద్దకు వచ్చారు. క్షమించాలి, మేం దాన్ని అమ్మలేము. ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలకు జ్ఞానబోధ చేయడానికి ఉన్నారు. చిన్న పిల్లల్లో నిజాయితీ అనే విత్తనాలను చల్లడం కోసమే వారు ఇక్కడ ఉన్నారు. లంచం ఇవ్వడానికి సిద్ధపడి పాఠశాల పవిత్రతకు భంగం కలిగించదలిచిన వాడు కాకుండా నిజాయితీ కలిగిన వాడే ఈ పనిని చక్కగా నెరవేర్చగలడు. శేఖర్తో సహా పలువురు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత అరవింద్ ప్రతిభావంతుడే కాక స్వచ్ఛమైన వ్యక్తిగా కూడా గుర్తించాము. అందుకే ఈ ఉద్యోగానికి అతడినే ఎంపిక చేశాము. రామచంద్ నోట మాట పడిపోయింది. అతడు తలదించుకొని ప్రధానోపాధ్యాయుడి గది నుంచి అవమానంతో బయటికి వచ్చాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.